హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈరోజు మనతో పాటు చక్రి ఉన్నాడు. శాతకర్ణి, మనం వంటి ప్రతిష్టాత్మక చిత్రాలే కాకుండా దాదాపుగా 20-30 సినిమాల్లో యాక్ట్ చేశాడు. సో చక్రి మాటలు ఎలా ఉంటాయి, అసలు చక్రి ఏం చేస్తాడు, చక్రి మాటల్లోనే తెలుసుకుందాం. కొట్టండి, కొడుకెళ్ళ తప్పు చేస్తే చూస్తుంటారండి. కొట్టండి నానా, కొట్టండి. అందుకనే లక్కీ స్టార్ నేనే పెట్టుకున్నా. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. చక్రి, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? పెద్దయ్యాకనా హీరో. నువ్వు విలన్, నేను హీరో. ఇన్స్పెక్టర్ ని దయ్యాలు మాట్లాడుతున్నా, జాగ్రత్తగా. ఏ జింగిడి 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 జింగడే. జింగ అంటే తెలీదు నాకు. మరి నువ్వు అట్లా ఎప్పుడు పెంచుకుంటావు కండలు అవన్నీ? హీరోలాగా ఎప్పుడు? ఆల్రెడీ ఉన్నాయి కదా, ఎందుకు? ఫస్ట్ షార్ట్ అడి అన్నగానే ఇట్లా లేచి తర్వాత ఇట్లా పడిపోయా. అదే అనుకుంటున్నా, కానీ టైం మాత్రం సరిపోట్లా. పాడు చేయటం వచ్చు, రిపేర్ చేయటం వచ్చు, అన్నీ వచ్చు, బాగా అల్లరి చేయటం కూడా. ఆగండి, నాకు రిపేర్ చేయడం రా. హాయ్ చక్రి. హాయ్ హలో నమస్తే. నా పేరు లక్కీ స్టార్ చక్రి. నాకు ఇంకో పేరు రామ్ చరణ్. అంటే నువ్వు పెద్దయ్యాక రామ్ చరణ్ అవుదామని ఆ పేరు పెట్టుకున్నావు? లేకపోతే నీ ఒరిజినల్ పేరే రామ్ చరణా? నా ఒరిజినల్ నేమ్ రామ్ చరణ్. మరి చక్రి అని ఎలా వచ్చింది నీకు పేరు? మరి అందరు చక్రి ముద్దు పేరు. ముద్దు పేరు చక్రియా? నీ ఒరిజినల్ పేరు రామ్ చరణేనా? సో అయితే రామ్ చరణ్ కమ్ చక్రి. ఇప్పుడు మా అందరి కోసం ఒక మంచి డైలాగ్ చెప్పు, నీ ఫేవరెట్ డైలాగ్. ఫస్ట్ కబాలి చెప్తా. నా ఫేవరెట్ తెలుగు చిత్రంలోనే ఘాట్ పెట్టుకుని మీ సార్ తిప్పుకొని ఉన్ని కట్టుకున్నారు. పాత్రలోనే కబాలి అంటే పిలవగానే ఒంగోడు వినయంగా ఎస్పాస్ కింద పడుతుంది. ఆ కబాలి అనుకున్నాడ్రా, కబాలి రా. చక్రికి కొద్దిగా జలుబు చేసింది అనమాట, కానీ పక్కనున్నా కదా నాకైతే చాలా బాగా అర్థమైంది. చక్రి, ఇంకా కబాలి అయినా ఇంకా ఏమన్నా వచ్చా? ఇంకా డైలాగ్స్ చెప్పు. నాకు టెంపర్లో డైలాగ్ వచ్చు, చెప్పు. నాకు అమ్మ నాన్న లేరు సార్, నాకు అమ్మ నాన్న లేరు అనాదని. గ్యాల్కే గుట్టే గ్యాల్కే పెరిగా, మంచి చోటు చంపడానికి ఎవరు కూడా లేరు సార్. నా కంటిలో చూసి నిజన్నమ్మ అన్నం పెట్టడానికి ఎవరు కూడా లేరు సార్. కడుపు కాలిపోయింది. ఇలా బతుకున్న వాళ్ళ తప్ప ఇలా బతుకున్న వాళ్ళ సార్. మీరు ఏదో చేస్తారన్నారే కలిచారు. కొట్టండి సార్, కొట్టండి. ఇప్పుడు నన్ను కొడితే వాళ్ళు కొట్టాలి. కొట్టండి, కొడుకెళ్ళ తప్పు చేస్తే చూస్తుంటారండి. కొట్టండి నానా, కొట్టండి. అమ్మా, ఇంత పెద్ద డైలాగు నువ్వు ఎలా నేర్చుకున్నావు చక్రి? నేను ఒక్కడే నేర్చుకున్నాను. నువ్వు ఒక్కడే నేర్చుకున్నావు అంటే సినిమా చూస్తూ విని విని నేర్చుకున్నావా? నాకు తెలుసు, నీకు మీ డాడీ నేర్పించాడు కదా. ఈ స్పెట్స్ తీయి కదా, నేను మంచిగా చూడాలనుకుంటున్నాను నేను. సూపర్, చాలా స్టైలిష్గా ఉన్నాయి. ఏంటి దాని మీద స్పైడర్ మ్యాన్ వేసుకున్న స్పెట్స్కి? నాకు స్పైడర్ మ్యాన్ అని ఇష్టం, సూపర్ మ్యాన్ ఇష్టం. స్పైడర్ మ్యాన్ ఇష్టం, సూపర్ మ్యాన్ ఇష్టమా? ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యానా? అదే మ్యాన్ ఐరనా? ఐరన్ మ్యానా? ఐరన్ మ్యాన్కి ఎన్ని తిప్పలు వచ్చినాయి అసలుకి. సరే ఓకే, కొంతసేపు సినిమాలు తీసి పక్కన పెట్టేద్దాం. చక్రి, నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు? నేను శ్రద్ధ స్కూల్. శ్రద్ధ స్కూల్ ఎక్కడుంది? పటేల్ నగర్. సర్దార్ పటేల్ నగరా? అక్కడుందా? నువ్వు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చావా? అంత దూరం నుంచే? మా ఇంటి నుంచి చాలా దూరం నుంచి వచ్చా. మీ ఇంటి నుంచి చాలా దూరం నుంచి వచ్చాడనమాట. ఓకే చక్రి, ఇప్పుడు మీ స్కూల్లో నీ ఫేవరెట్ టీచర్ ఎవరు చెప్పు? హిందీ టీచరా? పేరు గుర్తుందా? నువ్వు అసలు స్కూల్కి వెళ్తున్నావా? ఇన్ని షూటింగ్లు చేస్తున్నావు కదా, నీకు స్కూల్కి వెళ్ళే టైం దొరుకుతుందా? దొరకట్లేదా? అప్పుడు స్కూల్ వెళ్ళేవాడిని, ఇప్పుడు దొరకట్లా. అప్పుడు అంటే ఎప్పుడు వెళ్ళావు స్కూల్కి? ఇంకా 20 months. ఎందుకంటే చాలా రోజులు అయింది కదా దానికి వెళ్ళేది అప్పుడు. అందుకనే అంటే చాలా రోజులైంది కదా, 20 months అని అనుకుంటున్నాడు అనమాట. సో అప్పుడు వెళ్ళాడు రెగ్యులర్గా, ఇప్పుడు అంతా షూటింగ్లో బిజీ అయిపోయారు చక్రి గారు, అందుకనే వెళ్ళట్లేదు అనమాట సరిగ్గా. మరి నీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? మా ఫ్రెండ్సా
అందరూ ఉన్నారు. మరి పేర్లే ఒకటి అద్వితి, వాడు సన్నగా ఉంటాడు అగ్గిపుల్ల. ఇంకోటి ఇది చూసాడంటే చచ్చిపోతాడు మీ ఫ్రెండ్, సన్నగా అగ్గిపుల్లలాగా ఉంటాడని చెప్పావు. వాడిని చూస్తే మీరు షాక్ అవుతారు. ఇంకోటి కౌశిక్ చౌదరి, కొద్దిగా ఎంత ఉంటాడు బిగ్, కానీ కనపడడం చాలా క్రేజీయా. సో మరి నీ ఫ్రెండ్ అగ్గిపుల్లలాగా ఉన్నాడు కదా, వాడిని కూడా నీలాగా రెడీ అవ్వని చెప్పట్లేదా మరి నువ్వు? వాడు ఎంతున్నా నా సైజుకి వాడు అంటున్నాడు. నీలాగా రెడీ అవ్వలేడు అయితే? నిన్న అందరు స్కూల్లో హీరో అంటుంటారా? వాళ్ళ సినిమాలు చూసి హీరో హీరో అంటారు. ఓహో, సరే ఎన్ని సినిమాలు చేసావు చెప్పు. నేనా చెప్పు. స్పెల్లింగ్ చెప్పాలా? స్పెల్లింగ్ ఏమొద్దు నాన్న, సినిమా పేర్లు చెప్పు. సినిమా పేర్లా మిర్చి చేసా, గౌతముద్ర శాతకర్ణి చేసా, గుంటూరు రోడ్ చేసా, తర్వాత ఇంకోటి మనం చేసా, కృష్ణ మందిర్ జగత్తు చేసా, స్పీడ్ ఉన్నాడు చేసా, నేను శైలజ చేసా, నానా ప్రేమతో చేసా, జనతా గ్యారేజ్ చేసా, ఫుల్ మూవీస్ చేసా. వా, ఇన్ని మూవీస్ చేసావా? నువ్వు మూవీస్కి వెళ్తున్నప్పుడు నీతో పాటు ఎవరుంటారు? కొన్ని రోజులు మా మమ్మీ, కొన్ని రోజులు మా డాడీ, అంతేనా? కొన్ని రోజులు మా మావయ్య. ఓహో, అబ్బో, మీ మావయ్య కూడా? కొన్ని రోజులు మా బాబాయ్. అంతే, అందరు వస్తున్నారు. అందరు ఇంతమంది హెల్ప్ చేస్తున్నారా నీకోసం? మరి మా డాడీకి ఫోటోగ్రాఫర్ కదా, ఎవరికైనా ఆర్టిస్ట్కి ఇవ్వాలి కదా, టైం సరిపోదు కదా, అందుకనే వస్తారు ఎవరొక్కరు. ఓకే ఓకే, అబ్బో, మీ డాడీకి ఇంత పని ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు ఎవరు రాకపోయినా నువ్వేం ఫీల్ అవ్వవా? అయితే నీతో పాటు ఎవరో ఒకరు ఉన్నా పర్లేదా? పర్లేదు, అంతేనా? నీకు మూవీ ఇష్టం అయితే? అవును, మూవీస్ ఇష్టం, యాక్టింగ్ కూడా ఇష్టం, ఎక్స్ప్రెషన్స్ లక్కీ స్టార్ ఇష్టం. ఎక్స్ప్రెషన్స్ లక్కీ స్టార్ ఇష్టమా నీకు? లక్కీ స్టార్ ఎవరో తెలుసా? తెలీదు నాకు. రేసుగురంలో లక్కీ అని పేరు ఉంటుంది కదా అల్లు అర్జున్లో, అందుకనే లక్కీ స్టార్ నేనే పెట్టుకున్నా. నువ్వే పెట్టుకున్నావా లక్కీ స్టార్ అని? అల్లు అర్జున్లో ఏంటి రేసుగుర్రంలో లక్కీ స్టార్ అని ఉంటదంట. లక్కీ స్టార్ ఏదో ఓన్లీ లక్కీ అల్లు అర్జున్. దీనికి వచ్చే తప్పు చెప్పి నన్ను వాయించేస్తున్నాడు అనమాట. సరే, ఇప్పుడు నీకు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చెప్పు? 3 బ్రదర్స్. 3 బ్రదర్స్ ఉన్నారు. పేరేంటో తెలుసా? తెలీదు. ఒక్కడు ఉంటాడు రకం, ఒక్కడు. చెప్పు, ఎవరు? విష్ణు చరణ్. ఒకటి నేను రామ్ చరణ్, ఒకటి కృష్ణ చరణ్, విష్ణు చరణ్, రామ్ చరణ్, కృష్ణ చరణ్. ఆ ముగ్గురు మొత్తం మీరేనా? ముద్దు పేర్లు తెలుసా వాళ్ళు? తెలీదు, చెప్పు అవి కూడా. ఒక్కడు చెర్రి పెద్దోడు, ఒక నేను చక్రి, కొద్ది పెద్దోడు కొద్ది చిన్నోడు నేను. ఇంకోటి ఇంకా ఎంత ఉంటాడు, 3 years వాడికి. ఎంత ఉంటాడు? ఇంత 3 years. ఇంతే. వాడు బన్నీ. ఎందుకంటే మా డాడీ స్పెషల్ పేరు పెడతారు. బన్నీ మరి ఉన్నాడు కదా స్టార్, అది స్పెషల్ ఏం కాదు కదా మరి, ఆల్రెడీ ఉన్నాడు కదా బన్నీ. స్పెషల్ స్టారే. సరైన వాడు చూసారా, దాంట్లో ఎంత కండ్లు ఉంటాయి వాడికి అంత. మరి నువ్వు అట్లా ఎప్పుడు పెంచుకుంటావు కండలు అవన్నీ? హీరోలాగా ఎప్పుడు? ఆల్రెడీ ఉన్నాయి కదా, ఎందుకు నరము ఇక్కడ నరము. ఏది నాకేం కనిపించట్లేదు నీ నరం, అసలు వైట్ గా ఉంది. వైట్ గానే ఉంటది, మళ్ళా క్యూట్గా ఉండకూడదా? నువ్వు క్యూట్ గానే ఉన్నావు అని ఎవరన్నా చెప్పారా నీకు? చెప్పారు. నువ్వు అలా ఏం లేవు తెలుసా, అంత క్యూట్ గా ఏం లేవు. నీకంటే చాలా మంది. మా మమ్మీ రోజు మేకప్ వేస్తాయి కదా. ఎవరికి? నీకా? అంటే మూవీస్ కి వెళ్ళేటప్పుడు వేస్తుందా లేకపోతే రోజు వేసేస్తుందా? మేకప్
షూటింగ్కి వెళ్ళేటప్పుడు వేస్తాను. షూటింగ్కి వెళ్ళేటప్పుడు రోజు ఇంట్లో వేసుకోవా మరి? ఎందుకు వేసుకో అవసరం లేదు, ఇంట్లో అవసరం లేదు. మరి ఇంట్లో ఖాళీగానే ఉంటాం కదా, డైలాగ్స్ నేర్చుకుంటా, ఖాళీగా ఉంటే డ్రాయింగ్లు గీసుకుంటే. కానీ చదువుకో. నీకు నంబర్స్ వచ్చా? ఎన్ని నంబర్స్ వచ్చా? 100. మా బాబోయ్, 100 నెంబర్స్. మరి చదువుకోనన్నా ఎలా నేర్చుకున్నావు 100 నెంబర్స్ నువ్వు? చిన్నప్పుడు ఎప్పుడో మా టీచర్ చెప్పారు. చిన్నప్పుడు ఎప్పుడో చెప్పి ఇప్పుడు గుర్తున్నాయి అనమాట. అలాగంతే. అసలు నీకు ఒక్కసారి చెప్తే అలా గుర్తుండిపోతాయి అనమాట. ఇంకా స్కూల్కి వెళ్ళకుండానే మరి ఇంట్లోనే చదివేసుకో, డైలాగులు నేర్చుకుంటున్నట్టు. అలానే చేస్తావా? మరి టైం సరిపోదు, నైట్ చదువుకుంటుంది. నైట్ చదువుకుంటున్నావా నువ్వు? నైట్ మా అన్నయ్య చదువుకోవాలి, నేను టీవీ చూస్తా. పోనీ ఏదైనా డైలాగ్స్ చదువుకుంటా, డైలాగ్స్ చదువుకుంటా. కానీ డైలాగ్స్ చదువుకుంటాం కానీ మిస్టేక్స్ వస్తున్నాయా? మిస్టేక్ గుర్తుండట్లేదా? గుర్తుంటుంది కానీ కొద్దిగా ఎట్లా వస్తాయి. కొద్దిగా ఎట్లా వస్తాయా? ఇప్పుడు ఏమన్నా నేర్చుకున్నావా మరి డైలాగ్ నువ్వు? నేర్చుకున్నా. మా డాడీ సింగపూర్ వెళ్ళాక వారం మీటింగ్ ఉన్నాడు. ఓకే చక్రి, నీ బర్త్డే ఎప్పుడు చెప్పు? నా బర్త్డేయా? ఏప్రిల్. ఎప్పుడు డేట్ గుర్తులేదా? సరే పోనీలే, వదిలేసి. నీకు సినిమా అంటేనే ఇష్టం అని నాకు అర్థమైపోయింది. నీకు సినిమా డైలాగులు అంటేనే ఇష్టం అని అర్థమైపోయింది. నీ బర్త్డే నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? నా బర్త్డేనా అట్లా అందరు కలిసి. ఎవరెవరు వస్తారు నీ బర్త్డేకి మొత్తం? ఎవరెవరా? మా డాడీ, మా పిన్ని, మా నానమ్మ, మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది. మా అమ్మ కూడా వచ్చి, మా మాస్టర్ కూడా వచ్చి, మా మాయలు కూడా వచ్చి, అందరు కలిసి కేక్ మూతికి రాసుకుంటారు, తినిపిస్తారు. వాళ్ళు రాసుకొని నీకు కూడా రాసి తినిపించి అట్లా చేసుకుంటారా? అంటే ఇప్పుడు నువ్వు స్టార్ అయిపోయావు కదా, ఇప్పుడు ఎవరు ఇండస్ట్రీలో వాళ్ళు రావట్లేదా మరి? వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? చెప్పు. ఇప్పుడు మా అమ్మ నాన్న వచ్చారు అంతే. మా మాయ కూడా వచ్చారు. నీ బర్త్డే నాగేంద్ర బాబాయ్ వచ్చాడా? మాయ అనుకొని గుర్తులే. అవునా? మామయ్య బాబాయ్ కన్ఫ్యూజ్ అయిపోయావా? చక్రి, ఇప్పుడు షూటింగ్స్ దగ్గర నువ్వు వెళ్తూ ఉంటావు కదా, అక్కడ నీకు ఎవరెవరు ఫ్రెండ్స్ అయ్యారు చెప్పు? ఫ్రెండ్స్ షూటింగ్ ఒకటి గుంటూరులో ఒక అన్న ఫ్రెండ్ అయ్యాడు. గుంటూరు రోడ్లో ఒక అన్న ఫ్రెండ్ అయ్యాడా? ఎవరు చెప్పు? పేరు గుర్తులేదా? పేరు గుర్తులేదు కానీ ఒక అన్న ఫ్రెండ్ అయిపోయాడు అనమాట. ఇంకా డైరెక్టర్స్ వీళ్ళందరూ తెలుసా నీకు? ఎంతమంది తెలుసు? 3 చెప్పు. ఒకటి రాజమౌళి, ఒకటి రామ్ గోపాల వర్మ, ఒకటి సుకుమార్ అంకుల్. వీళ్ళందరూ తెలుసా నీకు? మాట్లాడతావా? సుకుమార్ అంకుల్ నా ఫ్రెండ్ తెలుసా? సుకుమార్ అంకుల్ నీ ఫ్రెండా? లండన్కి వెళ్ళాను అప్పుడు. ఓన్లీ సుకుమార్ అంకుల్ తోటి వెళ్ళిపోయావా నువ్వు? అందరిని వదిలేసే? కానీ మా డాడీ కూడా వచ్చారా? అందరూ వచ్చారు ఫిల్మ్స్. అక్కడ ఏం షూటింగ్ చేసావు మరి? నాన్నకు ప్రేమతో చేసావా సుకుమార్ అంకుల్ తోటి వెళ్ళి? ఎట్లా అనిపించింది? ఎట్లానా? అక్కడ ఫారెస్ట్ కూలింగ్ తాగాము. అక్కడ మా డాడీ బొమ్మలు కొనిచ్చారు, మొత్తం చాక్లెట్ కొనిచ్చారు. చాక్లెట్లు అంతా కొనిస్తే మొత్తం తినేసి ఆ బొమ్మలు పోయినాయి. ఆ బొమ్మలు కూడా పోయినాయి. అవన్నీ కూడా పోగొట్టేసావా? నేనేం పోగొడతా? నువ్వే పోగొడతావు. చక్రి, నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? పెద్ద అయ్యాకనా? హీరో. చదువుకోవా మరి? స్కూల్ కదా, మా డాడీ చదివిస్తానన్నా చదువుకోవా? చదువుకుంటా. అర్థం కాలేదు, గొంతు పోయింది కదా.
మీ డాడీ చదివిస్తే చదువుకుంటా అంటున్నావా? అర్థం కాలేదా, గొంతు పోయిందా, వినపట్టలేదా అని అంటున్నాడు అనమాట. మంచిదే చెప్పాడు, నాకే అర్థం కాలేదు నిజంగానే. ఓకే, నీకు జలుబు చేసిందని ఫస్ట్ నేనే చెప్పి అన్ని నేనే అర్థం చేసుకోవట్లేదు కదా. చేసుకుంటున్నారు కానీ ఇంకా కొంచెం బాగా అర్థం చేసుకోవాలి నిన్ను కదా. కాదు, నాకు గొంతు పోతే మిమ్మల్ని చెప్తున్నా. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఓకే, పెద్ద అయ్యాక నువ్వు రామ్ చరణ్ అవుతావు. ఓకే, ఎప్పుడన్నా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్స్ని బాగా మిస్ అయ్యానని అనిపించిందా? వాళ్ళతో వెళ్ళి ఆడుకోవాలి, నేను ఎందుకు షూటింగ్స్ చేస్తున్నాను, అందరూ ఆడుకుంటున్నారు కదా అని నీకు ఎప్పుడన్నా అనిపించిందా? అనిపిస్తుంది. ఎప్పుడు అనిపించింది? ఒకటి పాత ఇంట్లో రోహన్ ఏంటది రోని అంటే తను నా ఫ్రెండ్, కానీ వాళ్ళ మమ్మీ నన్ను బాగా కొద్దిగా మంచిగానే ఉంటారు, కానీ ఇట్లా అంటది చెవులు ఇట్లా చెప్పులు మెలేసిందా? అంటే నువ్వు ఏమన్నా గొడవ చేసి ఉంటావు కదా ఖచ్చితంగా, వాళ్ళ ఇంట్లో ఏదో పగలగొట్టేసి ఉంటారు. ఏం పగలగొట్టదు, ఓన్లీ తనతో ఆడుకుంటా ఇంటికి వచ్చి. ఇంట్లో మాకు కింద బెడ్ ఉంటా, పైన బెడ్ ఉంటుంది. ఒకటి పైన ఎట్లా వెళ్ళాలి తెలుసా, పైకి ఒకటి ఉంటాయి స్టాండ్, దాంట్లో కూర్చొని దానిపైన ఆడుకుంటాం మేము. ఓకే, నువ్వు పైన పడుకుంటావా కింద పడుకుంటావా? మా బెడ్రూమ్లో పడుకుంటా. కాదు నాన్న, ఇప్పుడు బెడ్ది ఒకటి పైన ఉంటుంది ఒకటి కింద ఉంటుంది అని చెప్పావు కదా, దాంట్లో నువ్వు పైన పడుకుంటావా కింద పడుకుంటావా? మా అమ్మమ్మతో కింద పడు. మీ అమ్మమ్మ ఒక్కరోజే మా మమ్మీతో పడు. మా అమ్మమ్మతో. చాలా వెరీ వెరీ గుడ్ బాయ్వా? కానీ మరి మీ అన్నయ్య ఏంటి నువ్వు ఎక్కువ అల్లరి చేస్తావు, ఫైటింగ్ చేస్తావు అని చెప్తున్నాడు. మా అన్నయ్య మీరు చూడలేదు కదా. నాకు తెలుసు, నేను మాట్లాడాను, నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి నీ దగ్గరికి వచ్చే ముందు మీ అన్నయ్యని అడిగి నేను తెలుసుకున్నాను అన్నీ. ఏంటది? మీ తమ్ముడు ఏం చేస్తాడు ఏంటి అంటే బాగా యాక్టింగ్ చేస్తాడు కానీ బాగా అల్లరి చేస్తాడని చెప్పాడు మీ అన్నయ్య. అల్లరా? మా డాడీ అల్లరి చేయమంటారు చేస్తాను, కానీ ఎక్కువ కాదు, ఓన్లీ తక్కువ. ఓకే, తక్కువ. అసలు అల్లరి అంటే ఏంటి, ఏం చేస్తావు నువ్వు, నీకు తెలుసా? తెలుసు. ఏం తెలుసు నీకు? అల్లరి తక్కువ చేయాలని తెలుసు, కానీ ఎక్కువ చేస్తా. అల్లరి తక్కువ చేయాలని తెలుసు కానీ ఎక్కువ చేస్తారంటే ఎందుకు అట్లా? పాపం పిల్లలందరూ కూడా అంతే చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తే అర్థం కాదా అసలు చిన్నపిల్లలకి? నేను చెప్తే వాళ్ళు వింటారు, మా డాడీ కూడా చెప్తే వింటాం. మా డాడీ గట్టిగా అరిస్తే అటు వెళ్తారు, నేను గట్టి జింగాలా అరిస్తే అటు వెళ్తారు. తెలుసా ఏంటి గట్టిగా ఎవరిలాగా అరుస్తావు? జింగానా? జింగా అంటే తెలీదా? తెలీదు నాకు. అదేమన్నా యానిమల్? నాకు టైగర్, లయన్ ఇవే తెలుసు, నాకు జింగా తెలియదు. నాకు వాట్ ఇస్ దట్ జింగా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీకు జాగ్వార్ తెలుసు కదా, జాగ్వార్ అట్లా ఉంటుందా ఇది కూడా? అట్లాగే ఉంటుంది. జాగ్వార్ అంటే ఫేమస్, అది తెలుసు నాకు. చక్రి, నీకు ఏమున్నాయి ఆడుకునేవి? మొత్తం సామాన్లన్నీ కార్లు నడిపిస్తావా నువ్వు? అన్ని రిపేరే ఉన్నాయి. అన్ని రిపేరే ఉన్నాయా? అంత రేంజ్ లో ఆడేసుకొని వాటిని పాడు చేసేసావు నువ్వు కదా? అవి ఒక బుల్లోడు ఒకటి మా తమ్ముడి కొట్టేస్తాడు, చిన్నోడు క్లిప్పులు బయట పడేస్తాడు, పైన ఎక్కుతాడు, ఇట్లా కింద చూస్తాడు, నేను కూడా ఇట్లా ఇరక్కట్టేస్తా. నాకు ఒక్క బండి ఉంది, నాకు బండి మా ఇంట్లో మా డాడీ కొనిచ్చారు. ఏం బండి ఉంది? ఏదో పాత బండి, అది పాత బండి. బ్యాటరీస్ కారా? ఏముంది? కారు, బైకు, ఇంకోటి అదేమి ఇరిగిపోలా, స్కేటింగ్. ఓకే, ఇప్పుడు అన్ని ఇరిగిపోయాయి కదా, పెద్దయ్యాక నువ్వు పెద్ద స్టార్ అయిపోతావు, అప్పుడు ఏం కొనుక్కుంటావు నువ్వు? నేను మా డాడీకి BMW కార్ కొనిస్తా, నేను జాగ్వార్ కార్ కొను. అబ్బా చాలు జీవితానికి ఇది ఎంత. అసలు మీ మమ్మీకి ఏం కొనివా మరి? కొనిస్తా, కానీ మా మమ్మీ తోడలేదు.
జాగర్ కూడా ఇస్తాలే. జాగర్ స్కూటీలా ఉంటుంది. ఓకే, ఎట్లాగో నీకుంది కదా, దాంట్లో మీ మమ్మీని ఎక్కించుకొని వెళ్ళిపోలేదు, సరిపోతుంది. మా డాడీని కూడా. మీ డాడీని కూడా ఎక్కించుకుంటావా? మా డాడీ నాకు డ్రైవింగ్ నేర్పిస్తేనే మా డాడీని ఎక్కించుకొని తీసుకెళ్తాం. తీసుకెళ్ళి మామూలుగా కూడా తీసుకెళ్తాం మా డాడీని మా అమ్మని. ఓకే. మా అన్నయ్య మా తమ్ముడిని ఎట్లా తీసుకెళ్తాం కదా. మా అన్నయ్యకి మా అన్నకి ఒక కార్ కొనిచ్చి వెళ్ళమంట. మమ్మీ డాడీ మాత్రం నీతోనే ఉంటారు. అన్నయ్య వీళ్ళని నేను అడుగుదాం అనుకునేలోపే మర్చిపోయాను కదా, వాళ్ళని ఎట్లా అని ఈయనే ఆలోచించి వాళ్ళకి ఇంకో కారు కొనిచ్చి పంపిస్తాడంట. మీరు రోజు రోజు ఆలోచిస్తూనే ఉంటావు నువ్వు, ఇంతమంది కోసం. నువ్వు ఎంత మంచిడివి చక్రి, నువ్వు ఇంతమంది గురించి ఆలోచిస్తున్నావు. సరే, ఓన్లీ నువ్వు సినిమా డైలాగ్లే ఇలా ఫటాఫటా చెప్తావా? రైమ్స్ కూడా చెప్తావా? రైమ్స్ కూడా చెప్పు నాన్న. చెట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటికెళ్ళా పండు తెచ్చా, గుడ్లో పెట్టా, గుడుక్కు మింగేలా. నాకు కూడా వచ్చింది. ఇంకా వేరే రైమ్ చెప్పాలి. జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైఫ్ నో పాప, అప్ప టెల్లింగ్ లైఫ్ ఓపెన్ యువర్ మౌత్. ఇంకా ఫుల్ చాలా టఫ్ది ఒకటి చెప్పాలి, నాకు అర్థం కాకూడదు అనమాట. చెప్పు. నాకు రెండే వచ్చు. ఈ రెండే వచ్చా? స్కూల్కి వెళ్ళలేదు కదా, అందుకే నీకు ఈ రెండే వచ్చు. కానీ నీకు ఒకటి తెలుసా, ఫుల్ ఎక్కువ చదువుకుంటే తర్వాత స్టార్ అవ్వచ్చు. ఎక్కువ బాగా అదే అనుకుంటున్నావా? అనుకుంటున్నాడంట, అదే అనుకుంటున్నా, కానీ టైం మాత్రం సరిపోవట్లా. ఓకే, ఇప్పుడు మూవీసే కాకుండా నువ్వు షోస్ కూడా చేస్తున్నావు కదా, ఏం ప్రోగ్రామ్స్ చెప్పు? ఏం ప్రోగ్రామ్స్? ప్రోగ్రామ్స్ చెప్పు. ఒకటి చోటా చెఫ్ అన్నమాట, అభిరుచి ఛానల్లో. అభిరుచి ఛానల్లో వంటలు చేస్తాం. వంటలు చేస్తావా నువ్వు? వంటలు చేస్తావు. ఒక అమ్మాయి ఎవరా అంట, తనకి మా డాడీ తెలుసు. తనకి మీ డాడీ తెలుసు. తర్వాత ఇంకోటి సౌత్ ఇండియా షో మిమ్మల్ని యాడ్ తెలుసా? తెలుసు. దాంట్లో ఉన్న ఇంకోటి అన్నావా, ఎలక్ట్రిజైస్ తెలుసా? తెలుసు. ఎలక్ట్రిజైస్ లో సుకుమార్ అంకుల్ చేసా. ఇంకోటి కొత్తది యాడ్ ఇంకా చేయాలి. ఓకే, ఇంకా దేశముద్రలు ప్రోగ్రామ్ కూడా చేస్తున్నావు అంట కదా, మరి అది మర్చిపోయావా? అది కూడా చేస్తున్నా. ఓకే, అందులో ఏం చేస్తావు చెప్పు? దేశముద్రలు ప్రోగ్రాంలో నువ్వు? నేనా మా పవన్ రమేష్ అన్న చెప్తా ట్రైనర్, ఎందుకంటే క్యారెక్టర్ చెప్తాను. నువ్వు గేదె అబ్బాయో, నువ్వు పేద అబ్బాయో, నువ్వు పోలీసు అని చెప్తా. అప్పుడు మేము ఒక్కొక్క గెటప్ వేసి వాళ్ళు ఎట్లా తయారు చేస్తారో తెలుసా? ఏదైనా డబ్బా, ఇది ఏదైనా ఉల్లిపాయలు దాన్ని ఉల్లిపాయలు. నువ్వు అందులో ఇప్పటి వరకు ఎన్ని క్యారెక్టర్స్ చేసావు? దాంట్లోనే 6 అనుకుంటాను. 6 చేసావా నువ్వు? చక్రి, నీకు ఎలా తెలుస్తుంది పేదింటి అబ్బాయి, రిచ్ అబ్బాయి అవి ఇవన్నీ చెప్తున్నావు కదా, నీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు చెప్తూ ఉంటారా? నాకే తెలుస్తుంది. నీకే అలా తెలిసిపోతూ ఉంటాయా? ఇప్పుడు ఈ అభిరుచిలో నువ్వు ప్రోగ్రామ్ చేస్తున్నావు కదా, వంటల ప్రోగ్రాము, నీకు ఓన్లీ తింటమే వచ్చు అని చెప్పారు, నీకు అసలు వంట చేయటం రాదని చెప్పారు. వచ్చు, ఎందుకు రాదు? ఒకటి ఆమ్లెట్ వచ్చు, ఇంకోటి దోశ వచ్చు, అబ్బో, ఇంకోటి చపాతీ వచ్చు, అయ్యా, ఇంకోటి గోంగూర పచ్చడి వచ్చు, అన్నీ వచ్చు. ఇన్ని వంటలు వచ్చా? నాకంటే నువ్వే చాలా బెటర్ అసలుకి. నువ్వు మీకేమొచ్చు? నాకేమి రావు, నాకు తింటాం ఒకటే వచ్చు. నీకు ఆమ్లెట్ వచ్చు, దోశ వచ్చు, గోంగూర పచ్చడి వచ్చు. నువ్వు నాకంటే పెద్దగా ఉంటే బాగుండేది అసలుకి. మా ఇంట్లో ఒకసారి చేసి ఆమ్లెట్, ఇంకోటి చపాతీ కూడా చేసా, కానీ అది మిగిలిపోయింది. ఎవరు తినలేదా నేను చేసిన చపాతీ? తిన్నారు, ఎందుకు తినలే? మా డాడీ తిన్నారు, మా పిన్ని తిన్నారు, అందరు తిన్నారు.
కానీ అది ఒక్కటే మిగిలిపోయింది. ఒకటే మిగిలిపోయింది, అది నువ్వు తినేయాల్సింది కదా మరి. అదా అదే నేను తినాల్సింది కాదు, నువ్వు వాళ్ళకి పెట్టాల్సిందే. వాళ్ళకి పెట్టాల్సిందే, అందుకే నేను తినలేదు అంతే. ఓహో, చక్రికి డ్రైమ్స్ వచ్చు, డైలాగ్స్ వచ్చు, వంటలు కూడా వచ్చు, పెద్ద డైలాగ్ కూడా వచ్చు. ఇంతగా డైలాగ్ చెప్తాను కదా అది కూడా సూపర్. సినిమా డైలాగులు వచ్చు, రైమ్స్ వచ్చు. నాకు ఇంకో నంబర్ కూడా ఉన్నది. ఏంటి? అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు గుంటూరు వాళ్ళు చేశారు, నాన్న ప్రేమతోలో చేశారు. అయినా లండన్ నుంచి వచ్చేటప్పుడు మా నెంబర్ కూడా. ఓహో, ఇప్పుడు నువ్వు మాలో మెంబరు కూడానా? నువ్వు ఇంత చిన్న మెంబర్ కూడా ఉంటారా? నువ్వు చాలా చిన్నగా ఉన్నావు కదా, ఆయన నిన్న తీసేసుకున్నా. పెద్దగా ఉంటారు కాదు నాన్న, రాజేంద్ర ప్రసాద్ గారు పెద్దగానే ఉంటారు. ఇంత నువ్వు చిన్నగా ఉన్నావు కదా, నిన్ను కూడా మెంబర్ని తీసేసుకున్నారా మా లోపలికి? తీసుకున్నారు. మా డాడీ కూడా తీసుకో. మా డాడీ రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్రెండ్. ఓహో, ఎందుకంటే అండి అండి అండి. ఓకే, అండి అండి అన్న వాళ్ళందరూ ఫ్రెండ్సా? అట్లా గుర్తుపెట్టుకున్నావా? ఎందుకంటే అంకుల్ లాగా ఉంటారు అందుకని. ఓకే, కొంచెం పెద్దగా ఉంటారు అందుకని, అదే కదా నీ ఉద్దేశం? సరే ఓకే, ఇందాక నేను చెప్తుంటే నువ్వు మధ్యలో ఆపేసాను, మర్చిపోయాను. సరే ఇప్పుడు చెప్తున్నాను. చక్రికి వంటలు వచ్చు, డైలాగులు వచ్చు, రైమ్స్ వచ్చు, నెంబర్స్ వచ్చు, అన్నీ వచ్చా. కార్లు పాడు చేయటం వచ్చు, రిపేర్ చేయటం వచ్చు, అన్నీ వచ్చు. బాగా అల్లరి చేయటం కూడా. నాకు రిపేర్ చేయడం రా. రిపేర్ చేయడం రాదు, పాడు చేయడమే వచ్చా? అండ్ నీకు ఇంకొకటి కూడా వచ్చంట, నువ్వు మర్చిపోయావు, గుర్తు తెచ్చుకో బాగా. ఏంటది గుర్తు తెచ్చుకో బాగా? పాటలు పాడటం. సో ఇప్పుడు చక్రి మన కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడతాడనమాట. కమాన్, గురు సాంగ్ పాడుతున్నా చూడండి. పాడు. ఓటరు బోటలు జారున్న మటరు బోలలు ఉంది, మాటలు కొద్దిగా రానని చేత పాటలు పడేస్తుంది. దీనిని మించిన స్వర్గమనదే, స్వర్గము తోడ ఉన్నదననే, చీర కట్టిన చిలకలాగా చెల్లు బీరు పొంగి పొరలు, కన్ను కొట్టి పిలవగానే మనసు ఎగిరే. ఏ జింగిడి 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 జింగిడే, జింగిడి 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 జింగిడి. పాప 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 పాప. ఏ పిరికొడికైనా ధైర్యం వస్తుంది, పెద్దోడికైనా పండుగ వస్తుంది, పిచ్చోడికైనా జ్ఞానం వస్తుంది. మందులోనే దీనిని మించిన యోగం ఉండదు, దీనికి తగ్గని రోగం ఉండదు, లోకాన్ని మర్చి పెట్టుకున్నదే ఇందులోనే జూడి గుడికి లేని వాడిని చేసి కొట్టి కలపన మందు మహారాణి, ముషిన సెంటర్ ఎత్తకపోతే పలికిస్తా పదనిసా, మేరా నామ్ ఎన్ని సెంటర్ సింగిల్ హ్యాండ్. గణేష తలుపు కాస్త తీయ కిక్ కిక్ కిక్, అప్పులేదు చేతులు ఎత్తి మొక్కు, తలుపు కాస్త తీయ కిక్ కిక్ కిక్, అప్పులేదు చేతులెత్తి మొక్కు. ఏ జింగిడి జింగిడే. సూపర్. అసలుకి కొంచెం ప్లేస్ వదిలేస్తే ఇరగదీసే డాన్స్ కూడా. అసలుకి డాన్స్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నావు చక్రి? మరి ఏమేం డాన్స్ నేర్చుకుంటున్నావు నువ్వు? నేను చిరంజీవి అంకుల్ స్టెప్పులు కూడా వచ్చా నీకు? ఓకే, ఓన్లీ చిరంజీవి. చిరంజీవి స్టెప్లే వచ్చు అనమాట నీకైతే. ఒకటి పాట స్టెప్ చిరంజీవి అంకుల్, ఒకటి 5 నెంబర్ స్టెప్ అమ్ముడు నెక్స్ట్ కొబ్బడి అదే వచ్చు. ఓకే చక్రి, నువ్వు ఒక మూవీ చేస్తున్నప్పుడు చాలా ఫీవర్ ఉందంట కదా నీకు? గౌతమ్ బుద్ధ శాతకర్ణి. అదే ఆ మూవీలోకే అంత ఫీవర్ ఉండి కూడా ఎలా చేసావు నువ్వు? నేనా చాలా ఫీవర్ చేసా, కానీ ఎనర్జీ వస్తుంది నాకు. వచ్చేస్తుంది అట్లా అంతే, సినిమా అనగానే ఎనర్జీ వచ్చేస్తుంది. ఫీవర్ ఫస్ట్ అట్లా చేసి ఫస్ట్ షార్ట్ రెడీ అనగానే ఇట్లా లేచి తర్వాత ఇట్లా పడిపోయా. షార్ట్ రెడీ
అనద్దు కదా. ఒక మంచి డైలాగ్ చెప్పు. ఎక్కడ కెలక్కడు అక్కడే కెలికేశారు. నీకు ముందే చెప్పండి అయిగా నా చుట్టూ వైఫ్ ఎలా ఉంటుంది, అది ఆన్ అయిపోయింది. ఊదన్న దయ్యా పాస్పోర్ట్ పోలీస్ దమ్ముంటే నా వైఫే దట్రా చూసుకోను. నీకు నా ఫ్రెండ్స్ పెయింట్ రా, నీకు నా ఫ్రెండ్స్ పెయింటే. నువ్వు విలన్ నేను హీరో. ఇన్స్పెక్టర్ నీ దయ్యాలు మాట్లాడుతున్నా జాగ్రత్తగా. నీ టైం స్టార్ట్ అయిపోయింది. వైజాగ్లో వాల్తేరు ఉంటుంది, దాంట్లో వాసుగాడు ఉండడు. ఈ రోజు నుంచి నీ ప్రతి దానికే పడతా. నీ ఇద్దరు లేకుండా చేస్తా. నీ గుడ్డల్లో నిద్రపోతా. బాగా ప్రాక్టీస్ చేసేస్తున్నావు కదా అన్ని అసలు నువ్వు ఇంట్లో వచ్చానే. ఇంకోటి కాలుగా మీ కోసరే టెల్ మీ అంద పుష్కరపిద్ద పూండ మహిష్పతి తసుక అవ్వ ఇంగ మహిష్పతి ఎక్స్ట్రా బాహుబలి సామ్రాజ్యం సామ్రాజ్యం అయిపోయింది. ఇంకోటి డైలాగ్ ఉంది చెప్పు. పుత్ర శాతకాన్ని నా నెత్తికి చాడి ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. బాలకృష్ణ. ఓహో సూపర్ చెప్పావుగా అసలుకి. చక్రి నీకు అసలు ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఏం తింటావు నువ్వు రోజు? మా డాడీ గుడ్లు పెడతాను. రోజు గుడ్లు తిని ఇంత ఎనర్జీ వస్తుందా నీకు? ఇంకోటి డ్రై ఫ్రూట్స్. ఓకే చక్రి, నీకు ఇంతమంది హీరోలు ఇష్టం కదా, నువ్వు ఇప్పుడు ఈ 24th చిరంజీవి గారితో మీలో ఎవరు కోటీశ్వరుడిలో పార్టిసిపేట్ చేస్తున్నావు అంట కదా? అవునా, 40 కోట్లు తెచ్చుకోవాలి. వెళ్ళి కోట్లు తెచ్చుకుంటావా? మరి బాగా ప్రిపేర్ అవుతున్నావా? దాంట్లో ఒక్కసారి ఓకే. మా డైరెక్టర్ సార్ ఉన్న సురేష్ అంటే తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక అందులో చేశారు చిరంజీవి గారు. అవునా చక్రి, నీకు తెలుసా మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ అసలు తెలుసా? అందులో మరి బాగా చదువుకున్న వాళ్ళకే ఆ క్వశ్చన్స్ అన్నీ వేస్తారు, దానికి ఆప్షన్స్ ఇస్తారు, చెప్పాలి అందులో. మాస్టర్ జీ ప్రశ్న చూపిందా అది చెప్తారు, అలానే చెప్తారు కదా. సిస్టంలో మరి నువ్వు అస్సలు ఏమి స్కూల్కి వెళ్ళలేదు కదా, ఏం చదవచ్చు? నేను రోజు టీవీలో చూస్తాను. అబ్బా, రోజు టీవీలో మాస్టర్ జీ 10వ ప్రశ్న ఒకసారి హాట్ స్క్రీన్ ప్లీజ్. హాట్ స్క్రీన్ ప్లీజ్. ఒకటి గాలి. ఆన్సర్స్ ప్లీజ్. ఒకటి గాలి, ఒకటి చెల్లి, ఒకటి సూర్యుడు. దేని కరెక్ట్ ఆన్సర్? సూర్యుడు. కరెక్ట్. మీరు 500 గెలుచుకున్నారు. అట్లా చేస్తారా అది? అలా ఓకే, అలా ఎలా చేస్తారో తెలుసు. ఏం క్వశ్చన్స్ అవన్నీ అవసరం లేదంట, రోజు చూస్తున్నాడు కాబట్టి తెలుసు, చెప్పేస్తా. ఖచ్చితంగా కోట్లు గెలిచేసుకుంటావు అనమాట నువ్వు. మా డాడీకి ఒక కారు కొనిస్తా, మా మమ్మీకి ఒక చైన్ కొనిస్తా. ఇంకోటి మా మాయిలు ఉన్నారు కదా, మా డాడీ నేను పార్టీ ఇస్తున్నా వాళ్ళకి. ఏం పార్టీ ఇస్తున్నావు చక్రి? ఏంటి మా డాడీ మా మాయిల్ అందరికి చికెన్ పార్టీ. ఓబ్బా, చికెన్ పార్టీ అంట. మా డాడీ ఇంకోటి మా డాడీ నూడిల్స్ పార్టీ ఇస్తాను. నూడిల్స్ పార్టీ. నీకు నూడిల్స్ అంటే ఇష్టమా? ఓకే, అందుకే నీకు మ్యాగీ నూడిల్స్ పార్టీ, మీ మామయ్యలు వాళ్ళందరికీ ఏమో చికెన్ పార్టీయా? హే రామ్ చరణ్, నీ బర్త్డేస్ అన్ని నువ్వు మోస్ట్లీ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటావు? అందరు అంటున్నారు ఎప్పుడు నువ్వు సెట్స్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నావని, అంతేనా? మరి నిజమేనా? మీ డాడీ చెప్తే నిజమేనా? నాకు మీ డాడీ చెప్పలేదు. అక్కడ షూటింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు నాకు. సో ఎక్కడెక్కడ సెలబ్రేట్ చేసుకున్నావు? ఏ మూవీస్ షూటింగ్ అవుతున్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్నావు చెప్పు. బ్రహ్మానందం గారితో
దాని లోపల సర్కస్లో చేసుకున్నా బర్త్డే. అక్కడే చేసుకోనా ఒక్కరోజే ఆ షూట్ ఉంది. ఒక్కరోజు ఆ రోజు షూట్ ఉంది. ఖచ్చితంగా నీ బర్త్డే అని కూడా నువ్వు షూటింగ్కి మానేవా, వెళ్తావా? ఖచ్చితంగా వెళ్తాను. నీకు అక్కడే ఇష్టమా, ఇంట్లో చేసుకోవడం ఇష్టమా? అక్కడే ఇష్టం నీకు. మరి ఇంట్లో కూడా ఇష్టం. నువ్వు ఒక సినిమాలో ఫుల్ ఇట్లా కర్లీ కర్లీ హెయిర్స్ పెట్టుకున్నావు కదా, స్టార్స్ అందరు విగ్ పెట్టుకుంటారు తెలుసా నీకు? తెలుసు. నీది ఇది ఒరిజినల్ జుట్టేనా మరి? అయితే ఒరిజినల్ డమ్మీ అనుకుంటున్నారే. ఓకే, అర్థమైందిలే నాకు ఇది ఒరిజినలే అని చెప్పి. ఇప్పుడు ఇంకో పాట సెలెక్ట్ అవుతుంది. నేను ఒక పాట పాడతా. అదే ఏంటది? ప్రభాస్ పాట. ప్రభాస్ పాట వేసుకో. సూపర్. కాలికయ్య పాట అది. ఓకే, అందులో ఎవరు? బాహుబలిలో ఉన్నారు కదా ఆయన, కాలికయ్య. మా అన్నగా ఏం జరిగితే అదే నా హోగకే నీ బతుకు తీరిపోయింది. ఇక్కడ డిస్కనెక్ట్ అయిపో, అది నీకే మంచిది. చెబుతా నా గురించి నువ్వు తెలుసుకొని రేసు మొదలు పెట్టద్దు. నన్ను రేసు గుర్రా అందాన్ని, నేను రన్నాన్ని కదా, రేస్ గుర్రాన్ని. సూపర్, అసలు నువ్వు రేస్ గుర్రం అయితే. డైలాగులు అవన్నీ కూడా సూపర్గా చెప్పావు. నువ్వు ఇంకా బాగా చదువుకోవాలి, ఇంకా చాలా చాలా సినిమాల్లో మంచిగా లక్కీ స్టార్ లాగా నువ్వు తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయిపోవాలి. సింగర్ అవ్వాలి. సింగర్ కూడా అవ్వాలనుకుంటున్నావా నువ్వు? నువ్వేమనుకుంటే అది అయిపోతావు. ఇన్స్పెక్టర్ అవ్వాలనుకుంటున్నావా? అన్నీ అవ్వాలనుకుంటున్నా. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అది అయిపోవాలి. అట్లాగే రేపు నెక్స్ట్ వచ్చేది చిరంజీవి గారితో తీస్తున్నావు కదా, మీలో ఎవరు కోటీశ్వరుడు, అది కూడా నువ్వు చాలా బాగా ఆడాలి గేమ్. అన్నీ నీకు సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రెడీగా చెప్పాడు. హాయ్, నేను మీ కృష్ణ భగవాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ టీవీ.